the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాము. జిఎస్టీ భారతదేశంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2017 సంవత్సరం జూలై 1వ తేదీ నుండి. ఎవ్రీ ఇయర్ కూడా జూలై 1వ తేదీని మనం జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేస్తాము. జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను. మరి అటువంటి పరోక్ష పన్ను జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ? 101వ రాజ్యాంగ సవరణ. గుర్తుంచుకోండి, 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటారు? జిఎస్టీకి సంబంధించింది. ఇక్కడ భారతదేశ అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ సవరణ పన్నులకు సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చింది. ఉదాహరణ తీసుకుంటే ఒక్క ఆర్టికల్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ఉంది అంటే అర్థం ఏంటి? ఆర్టికల్గా ఇది మధ్యలో చేర్చారన్నట్టు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 రోజున లేనటువంటిది కానీ ప్రస్తుతం ఉన్నటువంటిది. సో అమెండ్మెంట్ ద్వారా చేర్చబడిన ఆర్టికల్. మరి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యాంగంలో జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి గారు విధులు నిర్వర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశంలో ప్రస్తుతం జిఎస్టీ స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి? 0%, 5%, 12%, 18%, 28%. ఇవి జిఎస్టీ స్లాబ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రస్తుతం చూస్తే. మరి జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి ఎవ్రీ మంత్ రిపోర్ట్ని మనం చూస్తాము. గడిచిన నెలకి సంబంధించి జిఎస్టీ వసూళ్ళు ఇంత మొత్తంలో ఉన్నాయని చెప్పేసి ఈ నెల మొదటి రోజున మన వార్తాపత్రికలు చూస్తాం. ఉదాహరణ తీసుకుంటే గడిచిన నెల అంటే డిసెంబర్ 1 నుండి 31 వరకు జిఎస్టీ వసూళ్ళు ఎలా ఉన్నాయని చెప్పేసి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మనం చూసాము. సో ఆ గణాంకాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో డిసెంబర్ 2024 కాను జిఎస్టీ వసూళ్ళు 1.77 lakh crores ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ స్టాట్స్ చెప్తున్నాయి. మరి అలా భారతదేశంలో ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు నేటి వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్, అంటే ఒక నెలకు సంబంధించి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏ మంత్ పేరిట అంటే ఏప్రిల్ 2024 పేరిట. అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల. ఆర్థిక సంవత్సరం ఏ రోజున ప్రారంభమవుతుంది? ఏప్రిల్తో ప్రారంభమవుతుంది, మార్చ్తో ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సింగిల్ మంత్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ టిల్ నౌ ఏప్రిల్. మరి ఎంతనట అంటే 2.1 lakh crores. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ ఈ మంత్కి సంబంధించిన గణాంకాలు గుర్తుంచుకోకపోయినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ రికార్డు బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ ఖచ్చితంగా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జిఎస్టీకి సంబంధించిన అంశము. ఇక రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా 2025 సంవత్సరం అని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. సో రక్షణ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా రక్షణ రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. భారత రక్షణ రంగానికి 2025 సంస్కరణల సంవత్సరంగా పేర్కొంది. నిన్నటి రోజున కేంద్రం రక్షణ రంగంలో తీసుకొస్తున్న మార్పులపై కీలక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వము. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లకు ప్రత్యేక కమాండ్స్ వేరువేరుగా ఉండగా థియేటరైజేషన్ ప్లాన్ కింద త్రివిధ దళాల సైనికులను ఒక యూనిట్గా మార్చి థియేటర్ కమాండర్స్ను ప్రవేశపెట్టబోతున్నారంట. ఇక మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు అలాంటి ఒక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలోనే తొలిసారి మన దేశీయ విమానాల్లో వైఫై సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మొదటగా ఏ సర్వీసెస్ అంటే ఎవరిలో అంటే ఎయిర్ ఇండియా అమలు చేస్తుంది. సో విమాన ప్రయాణాల్లో కూడా మనకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం అన్నట్టు. ఇందులో ఎయిర్ ఇండియా మొదటగా.
దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. తమ సంస్థకు చెందిన ఎయిర్బస్ A350, బోయింగ్ 7579 అండ్ ఎంపిక చేసిన కొన్ని ఎయిర్బస్లు A321 నియో విమానాలకు చెందిన దేశీయ అంతర్జాతీయ సర్వీసులలో వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు నిన్నటి రోజున జనవరి 1వ తేదీన ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి, దేశీయ విమాన సర్వీసులలో వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీని అందజేయడం ఇదే మొదటిసారి అంట. ఓకేనా. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇంపార్టెంట్. 1988 ఇయర్లో ఒప్పందం జరిగింది, కానీ 1991 జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చిన అణు ఒప్పందం అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మీరు చూడండి జనవరి 1వ తేదీన ఈ టాపిక్ వార్తల్లోకి వస్తుంది. సో సమాచారం పంచుకోవడం, భారత్ పాకిస్తాన్ దేనికి సంబంధించి అణు సమాచారము. సో 3 దశాబ్దాల క్రితం కుదిరిన ద్వైపాక్షిక అణు ఒప్పందంలో భాగంగా భారత పాకిస్తాన్లు తమ తమ భూభాగాలపై నెలకొని ఉన్న అణు కేంద్రాలు మరియు స్థావరాలపై నెలకొని ఉన్న జాబితాను ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. నిన్నటి జనవరి 1 పరస్పరం అణు కేంద్రాలపై దాడికి పాల్పడబోమంటూ భారత పాకిస్తాన్లు 1988లో ఒడంబడిక కుదుర్చుకున్నాయని భాగస్వాములను విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. గుర్తుంచుకోండి. సో ఎప్పుడు ఒప్పందం కుదిరింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది. కాశ్మీర్ విషయంలోని సరిహద్దు కావల నుంచి పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు కారణంగాను భారత పాకిస్తాన్ సంబంధాలు ప్రతిష్టంభన ఏర్పడిన పరిస్థితుల్లోనూ ఈ జాబితాల మార్పిడి జరగడం గమనార్హం. ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఈ సమాచారం ఖచ్చితంగా పరస్పర మార్పిడి జరుగుతుంది. ఇక భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. న్యూయార్క్ కేంద్రం పనిచేస్తుంది. భద్రతా మండలిలో 15 సభ్య దేశాలు ఉంటాయి. ఆ 15 సభ్య దేశాల్లో 5 శాశ్వత సభ్యత్వం, 10 తాత్కాలిక సభ్యత్వము. మరి ఇక్కడ తాత్కాలిక సభ్యత్వ దేశంగా పాకిస్తాన్ నిన్నటి నుండి అమల్లోకి రావడం జరిగింది. పాకిస్తాన్తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ బుధవారం నుంచి తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. జపాన్ స్థానంలో పాక్కు తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కింది. పాక్కు హోదా దక్కడం ఇది 8వసారి అంట. భారతదేశం కూడా ఇప్పటికీ 8 సార్లు విధులు నిర్వర్తించింది తాత్కాలిక సభ్యదేశంగా. 2 ఏళ్ల పాటు ఉంటుందన్నట్టు. ఈ దేశంతో పాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా కూడా కొత్తగా భద్రతా మండలిలోకి రావడం జరిగింది. చైనాలో సోలార్ గ్రేట్ వాల్, ఇటీవల చైనా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైను ఇటువంటి చూస్తున్నాం కదా. ఇక్కడ సోలార్ గ్రేట్ వాల్ అంటేనే చైనా. ఎడారిలో డ్రాగన్ భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 400 కిలోమీటర్ల పొడవైన సోలార్ ప్యానెల్స్. సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలో చైనా మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నది. 400 కిలోమీటర్ల పొడవుతో భారీ సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేస్తోంది. ఇన్నర్ మంగోలియాలో సీ ఆఫ్ డెత్గా ప్రాచుర్యం పొందిన కుబుకి ఎడారిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును సోలార్ గ్రేట్ వాల్గా పిలుస్తున్నారు. 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యంతో 5 కిలోమీటర్ల వెడల్పు, 400 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందంట. ఇప్పటికే 5.4 గిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా సౌర ఫలకాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నౌకాదళ అమ్ముల పొదిలో 2 యుద్ధ నౌకలు ఈ నెల జనవరి 15 రోజున జలప్రవేశం కమిషన్ చేయబోతున్నారు. భారత నౌకాదళ అమ్ముల పొదిలో కంటే ఆయుధ భాండాగారంలోకి ఈ నెల 15వ తేదీన 2 యుద్ధ నౌకలు, మిసైల్ డిస్ట్రాయర్ సూరత్ ఒకటి పేరు, నెక్స్ట్ వచ్చేసి స్టెల్త్ ఫ్రిగేట్ నీలగిరి ఒకటి, మరి ఒక డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి వ్యాగ్షీర్ చేరనున్నాయి. ఇవి నౌకాదళ పోరాట పటిమను పెంచనున్నాయని భారత నావికాదళం తెలిపింది. ముంబైలోని నావెల్ డాక్వార్డ్లో జరిగే కార్యక్రమంలో వీటి కమిషనింగ్ అనేది జరుగుతుంది. ఈ మూడింటిని కూడా ఎవరు తయారు చేశారట అంటే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ అన్న పర్లేదు, గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇండియా ఈజ్ పెనిన్సులా, భారతదేశానికి 3 వైపులా కూడా సముద్రం అనేది ఉంది కాబట్టి నావికాదళం చాలా కీలక పాత్ర పోషిస్తుంది రక్షణ రంగంలో భాగంగా. ఇక భారత్లో తగ్గిన భూతాప వాయు ఉద్గారాలు, భారత్లో ఎమిషన్స్ తగ్గినాయి అంట. ఐక్యరాజ్య సమితి విభాగానికి సమర్పించిన నివేదికలో వెల్లడిస్తున్న అంశాలు. దేశంలో భూతాపాన్ని పెంచే వాయువుల ఉద్గారాలు 2020లో అంతకు పూర్వం సంవత్సరంతో పోలిస్తే 7.93% మేరకు తగ్గాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు విభాగానికి సమర్పించిన ఒక నివేదికలో భారత్ ప్రకటించింది. అలాంటి ఉద్గారాలు 2005-2020 మధ్యకాలంలో స్థూలంగా 36% పడిపోయాయని అందులో వివరించింది.
2019తో పోలిస్తే ఉద్గారాలు 7.93% తగ్గిన 1994 నుంచి చూస్తే 98.34% మేర తగ్గాయని పేర్కొనడం జరిగింది. ఇక 1901 సంవత్సరం తర్వాత 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి అని చెప్పేసి మరొకసారి అంశము IMD చెప్తోంది. భారత వాతావరణ విభాగం, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని IMD వివరించింది. ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉండడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి ఒప్పందము CLRIతో ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వము. రాష్ట్రంలో 6 లెదర్ పార్కుల ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 6 లెదర్ పార్కుల ఏర్పాటునకు సంబంధించి అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు కూడా రూపొందించారు. ఎక్కడెక్కడంటే 6 లెదర్ పార్క్స్ అంటే పోలేపల్లి మహబూబ్ నగర్, దండేపల్లి నల్గొండ, మందమరి మంచిర్యాల, జింకుంట నాగర్ కర్నూలు, రుక్మాపూర్ కరీంనగర్, మల్లెమడుగు ఖమ్మం. ఇక్కడ 6 లెదర్ పార్కుల అభివృద్ధికి ఒప్పందం అనేది జరిగింది. ఇక ఒక్క విద్యార్థి కూడా లేని బడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందంట. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ మొదటి 2 స్థానంలో, తర్వాత తెలంగాణ. ఒక్క విద్యార్థి కూడా లేని అత్యధిక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తర్వాత ఈ కేటగిరీలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము 3వ స్థానంలో నిలిచింది. గుర్తుంచుకోండి. ఎవరు ఈ నివేదికను రిలీజ్ చేశారంటే యూడైస్ అనే ఒక నివేదిక, గుర్తుపెట్టుకోండి. సో వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే UIDI యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనం ఆధార్ కార్డు ఇవి చూస్తాం కదా, దానికి సంబంధించిన సంస్థ, ప్రాధికార సంస్థ. ఆ సంస్థకు నూతన CEOగా భువనేష్ కుమార్ గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భువనేష్ కుమార్ గారు బాధ్యతలు స్వీకరించారు నిన్నటి జనవరి 1వ తేదీన. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే GST కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2024 ఎంత? 1.77 lakh crores. రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా 2025. దేశీయ విమానాల్లోనూ వైఫై సేవలు దేశంలో తొలిసారి ఎయిర్ ఇండియా అమలు చేస్తుంది. అణు సమాచారం పంచుకున్న భారత్, పాకిస్తాన్. చైనాలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణము. నౌకాదళ అమ్ముల పొదిలో యుద్ధ నౌకలు. అండ్ భారత్లో తగ్గిన భూతాప వాయు ఉద్గారాలు నివేదిక. 1901 తర్వాత 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అని చెప్పేసి. తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందము. ఒక విద్యార్థి లేని బడులకు సంబంధించిన ర్యాంకింగ్స్. అండ్ UIDAI CEOగా భువనేష్ కుమార్ గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.